అతడు సర్వసంగ పరిత్యాగి. అతడు భక్తులకు సలహాలు ఇవ్వటం సిద్ధహస్తుడు. ఇతి బాధలతో వెళ్లే భక్తులకు సలహాలు ఇచ్చే స్వామి. అంతటి మహిమానితుడైన ఆ బాబా తన సెల్ ఫోన్ రింగ్ అయితే చాలు భయంతో హడలిపోతున్నాడు. ఫోన్ చేస్తున్న ఆ ఆగంతుకులు ఎవరు? ఫోన్లో మాట్లాడడానికి ఆ స్వామి ఎందుకంత భయపడుతున్నాడు? బాబా ముసుగులో సాగుతున్న సెక్స్ స్కాండల్ను క్రైమ్ ఫైల్ ఎలా పటాపంచలు చేసిందో చూడండి. నా వద్ద అంత డబ్బు లేదు, మీరు నన్ను బ్లాక్మెయిల్ చేయొద్దంటూ ఫోన్ చేసిన వ్యక్తులను బతిమలాడుతున్న సంభాషణ అది. అంతగా వేడుకోవడానికి కారణం లేకపోలేదు. సమాజం దృష్టిలో స్వామిగా చలామణి అవుతూ సెక్స్ స్కాండల్లో ఇరుక్కుపోయిన అతడి పేరు వాసమ్మ అలియాస్ శ్రీనివాసులు. కృష్ణా జిల్లా ఈదర గ్రామానికి చెందిన శ్రీనివాసులు 5 ఏళ్ల క్రితం నెల్లూరు జిల్లా దొరవారి సత్రం చేరుకున్నారు. ప్రభుత్వ భూమిలో చిన్నపాటి గుడిసె వేసుకుని తనను తాను దైవాంశ సంభూతుడని ప్రచారం చేసుకున్నాడు. ఇతన్ని గుడ్డిగా నమ్మిన భక్తులు గుడి నిర్మించి ధార్మిక సంస్థను నెలకొల్పారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకున్న బాబా అసలు స్వరూపం ఇప్పుడు బయటపడడంతో అందరూ కంగు తిన్నారు. వాసమ్మ అలియాస్ శ్రీనివాసులు హోమోసెక్స్కి అలవాటు పడి గత 5 ఏళ్లుగా దగ్గరకొచ్చే యువకులను లైంగిక వేధింపులకు గురిచేస్తూ కోరికలు తీర్చుకుంటున్నాడు. ఇతడు వికృత చేష్టలు గమనించిన 2 యువకులు ఓ రోజు స్వామీజీతో స్వయంగా రాసలీలలో పాల్గొని ఆ సన్నివేశాలను సెల్ ఫోన్ కెమెరాలో బంధించారు. వాటిని ఇప్పుడు సీడీల రూపంలో బయట పెడతామని స్వామీజీని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. 20 లక్షలు ఇస్తే సీడీలు అందజేస్తామని లేదా వాటిని బహిర్గతం చేస్తామని బెదిరిస్తున్నారు. మా క్రైమ్ ఫైల్ ప్రతినిధులు స్వామి అనుచరులుగా చెప్పుకుని బ్లాక్మెయిలింగ్ కు పాల్పడిన వారితో ఫోన్లో సంభాషించడంతో ఈ విషయం బయటపడింది. 10 లక్షలు ఇవ్వందే సీడీలు ఇచ్చేది లేదని క్రైమ్ ఫైల్ ప్రతినిధులతో వారు స్పష్టం చేశారు. ఈరోజు నైట్ బయలుదేరుతాను చార్మినార్కి. రేపు మరి వాసమ్మ ఆశ్రమం దగ్గరకు వస్తారా మీరు? మాట్లాడుకుంటాం. మరి ఎక్కడ చెప్పండి, అంటే నాకైతే ప్లేస్ తెలియదు. అంటే ఏదో సమ్ అమౌంట్ ఇస్తామని చెప్పారు, దానికి మీరు యాక్సెప్ట్ చేయలేదంట. మన వాసమ్మ ఉంది కదా, వాసమ్మ పంపిస్తే అది దానికి మీరు ఒప్పుకోలేదని చెప్పారు. మీరేదో 20 లక్షల దాకా అడుగుతున్నారని చెప్పారు. మరి అంత అమౌంట్ ఇవ్వాలంటే ఎవరికి సాధ్యం కాదు కదా. స్వామి అసలు రూపం బహిర్గతం కావడంతో క్రైమ్ ఫైల్ అతన్ని వివరణ కోరింది. జనవరిలో 2 భక్తులొచ్చి తనకు ప్రసాదంలో మత్తు మందు కల్పించారని, అది తిన్న తాను మత్తులోకి జారుకున్నానని, ఆ సమయంలో తన ఒంటిపై గుడ్డలోడు తీసి వీడియో చిత్రీకరించినట్లు దొంగబాబా కట్టుకథ చెప్తున్నాడు. అదే మీరు చెప్పిందేనా అమ్మా? అప్పుడైతే మనకు క్యాస్ట్ అయితే తెలీదు, వాళ్ళు కావాలని బ్లాక్మెయిల్ చేస్తారని చెప్పేసి అనుకున్నాము. ఇప్పుడు ఆ సీడీ చూసిన తర్వాత దాంట్లో మీరున్నారు. అది ఏంది, ఎందుకు జరిగింది అట్లా? అది ఏమన్నా ఎందుకు జరిగిందంటే నేనేం చెప్పాను, వాళ్ళు ఎందుకు చేశారు అట్లా నేనేం చెప్పాను. మొత్తమంది చేసినప్పుడు మొత్తం ఇచ్చారు. అది 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 మనం అడుగుతున్నట్టు డబ్బుల కోసమే చేస్తాం, మిమ్మల్ని వేరే ఉద్దేశం చేయలేదు అన్నారు. బాబాల ముసుగులో ఇలాంటి ఘోరాలెన్నో వెలుగు చూస్తున్న జనం వారిని ఇంకా గుడ్డిగానే నమ్ముతున్నారు. స్వామీజీ బండారాన్ని బయటపెట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాల్సిన యువకులు బ్లాక్మెయిలింగ్ కు పాల్పడ్డం ఆందోళన కలిగించే విషయం. ఇంత జరిగినా ఈ దొంగ బాబా పోలీసులను ఆశ్రయించకపోవడం అతడి డొల్లతనాన్ని నిరూపించింది.